ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి. కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. ఎల్ఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ 12 కరీంనగర్లో భారీ బహిరంగ సభ అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. ఇగో ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పార్టీ ఓటమిట. సిగ్గుండాలి ఇంకా. మీ యొక్క తప్పును ఈరోజు ఎమ్మెల్యేపై నెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. అసలు వీళ్ళ కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యాన్ని దించాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకమై ఈరోజు మిమ్మల్ని ఓడించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ ఓడిపోయాడు. ఆయన మీద వ్యతిరేకత కాదు. సీఎం కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యం, ఈ కుటుంబ రాజకీయం అనేటువంటి ఒక ఈ చెత్త కాన్సెప్ట్ అవుతుందో దాన్ని ఈరోజు ప్రజలు తిరస్కరించడం జరిగింది తప్ప ఎమ్మెల్యేల ఓటమి అనేది స్పష్టంగా మనకు తెలియదు. ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు, జోగు రామన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎట్లా ఓడిపోయారు? వీళ్ళందరూ కూడా ఓడిపోయింది కేవలం కల్వకుంట్ల కుటుంబ రాజకీయ పెత్తనంతో ఓడిపోవడం జరిగింది తప్ప ఏది కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎమ్మెల్యేలపై ఆ వ్యతిరేకత ఓడిపోయిందంటే ఇంకా ఎమ్మెల్యే ఎందుకుంటున్నారు మీరు? ఆడ ఓడిపోయిన ఎమ్మెల్యేలరా సిగ్గు శరం ఉంటే ఈ కేసీఆర్ మీ మీద నెడతా ఉన్నాడు. సిగ్గుండాలి కొంచెమైనా. మీకైనా సిగ్గుండాలి, ఆయనకైనా సిగ్గుండాలి. ఆయనకి ఎట్లా సిగ్గు లేదు. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని కల్వకుంట్ల కాలేకీలు సిగ్గు శరం లజ్జ ఇజ్జత్ మానాలంటే ఏంటి ఉండవు. వాస్తవంగా చెప్పాలంటే మీకైనా ఉండాలి కదా కనీసం. చీమునెత్తు లేదా మీకు? తెలంగాణ రక్తం పౌరుషం లేదా మీకు? సిగ్గుంటే బయటికి రండి, బయటికి వస్తే తెలుస్తుంది. ఇంకా కేసీఆర్ సంకనాక్తం, కేసీఆర్ ఉత్సవం వస్తే తాగుతాం అనుకుంటే మీ పొరపాటు, మీ కర్మ. దాన్ని ఎవరు కూడా మిమ్మల్ని బాగుపరచలేరు. మీ యొక్క రాజకీయ జీవితం మొత్తం కూడా శూన్యం. కల్వకుంట్ల కుటుంబం ఈ యొక్క రాజకీయంగా బొందబడేటువంటి అవకాశం బలంగా ఉంది. మాలాంటి శక్తులు అందరం కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టే వరకు నిద్రపోము, విశ్రమించమని కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అదే చేసి తీరుతాం. దానిలో భాగంగా మీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వీళ్ళతో పాటు ఉంటే మీరు కూడా వాళ్ళతో పాటు ఈరోజు రాజకీయ సమాధి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అక్కడ ఉంటే రాజకీయ సమాధి, బయటకు వస్తే మీకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. అది మీ కర్మ. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ, సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.